మన ఫుడ్లో మార్పులు రావాలా లేకపోతే ఏంటి? ఈ సర్జరీ నేను చెప్పినట్టుగా 5 మినిట్స్లో అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లో డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. వాళ్ళకు ఒక పట్టి కడతాం, దాని ప్రెషర్ బ్యాండేజ్ అంటాం. ఆ ప్రెషర్ బ్యాండేజ్ యూజువల్గా 12 అవర్స్లో తీసేయమని చెప్తాం. అది తీసేసిన తర్వాత సోప్ వాటర్తో శుభ్రంగా స్నానం చేయాలి. ఇది చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పారు నీళ్ళు పోతే మళ్ళీ చీమ్ పడుతుందని చాలా అపోహలు ఉన్నాయి. బట్ నేను చెప్పేది 100% నమ్మకంగా వినండి. దాని మీద సోప్ వాటర్ తోటి మంచిగా శుభ్రంగా చేయబెట్టి రుద్ది కడుక్కుంటే కనుక ఎటువంటి చెమట కానీ, ఎటువంటి స్మెగ్మా కానీ, ఎటువంటి స్లఫ్ కానీ ఫామ్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు డైలీ మనం స్నానం చేసేటప్పుడు దాన్ని రుద్ది కడిగేసేయాలి. సెకండ్ జాగ్రత్త ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 15 రోజుల వరకు అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. చాలా మందికి సడన్ గా మిడ్ నైట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కొంచెం మల్లాం పెట్టుకొని లేసి అటు ఇటు తిరిగితే అంగస్తంభన అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే కొద్దిమంది మామూలుగా బ్లడ్ ఫ్లో నైట్ టైంలో ఎక్కువ ఎర్లీ మార్నింగ్ ఇట్లా అవుతుంటుంది కదా, అట్లాంటి వాళ్ళు అంటే ఇంకా నిద్ర మేలుకోవాలన్నా ఆ టైంలో. చాలా మంది మాకు నిద్ర ఉండట్లేదు అని అంటారు. ఇక్కడ ఏంటంటే ఒక 5 to 6 ఎరెక్షన్స్ అనేవి పర్ డే వస్తుంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడం ఎట్లా అంటే 2 to 6 మధ్యలోనే వస్తుంటాయి ఎరెక్షన్స్ అనేవి. సో ఆ 2 o'clock ఒకసారి అలారం పెట్టుకుని 3 o'clock జస్ట్ ఒక 5 minutes మేల్కొన్నట్టు తిరిగితే హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి ఎరెక్షన్స్ కూడా పడిపోతాయి. మొత్తానికి ఒక 10 రోజుల వరకు కొంచెం జాగ్రత్త లైఫ్ లాంగ్ ఈ అంగస్తంభన సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. మూడో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే కలవకూడదు, నో ఇంటర్ కోర్స్. అట్లీస్ట్ ఒక 1 month వరకు ఇంటర్ కోర్స్ చేయకూడదు. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీ చేసినట్టు కూడా తెలియదు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.